పేద వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శిశు కేంద్రాల్లో సంరక్షణ పొందుతున్న 1330 మంది పిల్లలకు హైదరాబాద్ కలెక్టరేట్లో విద్యాపరమైన కుల, నివాస, ఆధార్ బర్త్ సర్టిఫికెట్లు అందజేశారు. సిటీలో 50 శిశు విహార కేంద్రాలుంటే అందులో 6 కేంద్రాలను ప్రభుత్వం నడుపుతోందని తెలిపారు. మిగతా వాటికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. సర్టిఫికెట్ పొందిన వారికి భవిష్యత్తులో ఉపాధి, ఇతర రంగాల్లో కాంగ్రెస్ సర్కార్ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందన్నారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనదీప్ దురిశెట్టి, కార్పొరేటర్ విజయారెడ్డి, యూనిసెఫ్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి మాట, ప్రభుత్వం నుంచి మీకు సపోర్టుగా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపాధి పరంగా కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల సహకారం ఉంటుంది. ఇప్పుడు కూడా 50 కేంద్రాల్లో 6 ప్రభుత్వం నేరుగా నడుపుతున్నా, మిగతా వాటికి కూడా ప్రభుత్వ సహకారం అన్ని రకాలుగా ఉంది. అయితే ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇటువంటి ప్రక్రియ దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు. ఇది ఒకటి హైదరాబాద్ రోల్ మోడల్గా, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాక ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ, అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆధారం ఉండాలి జిల్లా అధికార యంత్రాంగం తరఫున అని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి వర్గం ఏదైతుందో ఆ పేదలకు సంబంధించిన విషయం లోపల సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుని నేను తప్పకుండా వాళ్ళందరికీ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా చూస్తూ ఉన్నారు, డబ్బులకు సంబంధించిన ఇష్యూ ఇబ్బంది ఉన్నా అటు పిల్లలకు మెచ్చార్జీలు పెంచడం కావచ్చు, లేకపోతే ఇటు రైతాంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మీ అందరికీ మరొకసారి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. హైదరాబాద్ లాంటి మహానగరంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఏదైనా వర్గం ప్రభుత్వం వాళ్ళ సమస్య పట్ల కొంత ఇంకా దృష్టి సారించలేదు అనే భావన మీకు వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా దాన్ని పరిష్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. మీతో ఎన్నిక కాబట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వం అని మనవి చేస్తూ ఈరోజు సర్టిఫికెట్లు పొందుతున్న వాళ్ళందరూ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. అంత చిన్న వయసులోనే దే హ్యాడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వారికి మనం ఏ విధంగానైతే మంచి కేర్ అండ్ నీడ్తో పాటు ఓన్లీ మనము సహాయ సహకారాలే కాదు, వారికి ఒక హక్కు, వారి యొక్క గుర్తింపు ఖచ్చితంగా మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే ఈ స్పెషల్ డ్రైవ్. దీంట్లో భాగంగా ప్రతి చిన్నారికి ఏ సర్టిఫికేట్ అయినా కానీ, అది బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కానివ్వండి, కాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, సదరం సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ అప్డేట్ కానివ్వండి, ఇట్లా ఒక 7-8 రకాల సర్టిఫికెట్లు అన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా వెలికి తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన దానివల్ల వారికి తర్వాత విద్య కానీ ఉపాధి కానివ్వండి, ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి వాళ్ళు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు బర్త్ సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికేట్ కంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. అన్ని సంవత్సరాల తర్వాత అడిగినా ఎక్కడైనా సహజంగా వారి గుర్తింపు ఏమి ఉండదు కాబట్టి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో చదివి వచ్చింది కాబట్టి చాలా సర్టిఫికెట్ కావాలంటే ఆ 18 సంవత్సరాల తర్వాత వారి విద్యకి కానీ ఉపాధికి కానీ ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇవాళ నేడు వాళ్ళందరికీ వారి కాళ్ళ మీద వాళ్ళు ఎస్ కాన్ఫిడెంట్గా చెప్పే విధంగా వారికి గుర్తింపు హక్కు వారి కాబట్టి ఇవాళ మనం అందించాము. దీంట్లో ప్రత్యేకంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ మినిస్టర్ సార్ ఫర్ సర్స్ గైడెన్స్. లాస్ట్ ఇయర్ కూడా సారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్స్ సార్ సమక్షం, సార్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అయిన తర్వాత నాకు తెలిసి మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇదే చేపట్టినాం సార్. గత సంవత్సరం జనవరిలో మనము ఆ ఫంక్షన్ హాల్లో చేసినాము, అది కూడా సార్ సమక్షంలో. అప్పుడు సార్ చెప్పిండ్రు ఇది కంటిన్యూస్గా ఇట్లే నిరంతరంగా జరగాలి, పిల్లలు ఎవరు వచ్చినా కొత్తగా వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు మనం అందించాలని వారు అప్పుడు చెప్పిండ్రు. దానికి అనుగుణంగానే మనం ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా వీళ్ళందరికీ ఈ డ్రైవ్ ఏర్పాటు చేసి